నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఏబిఎన్ ప్రేక్షకులకు దసరా పండుగ శుభాకాంక్షలు. ఈ హీరోని చూస్తుంటే అచ్చం మన ఇంట్లో అబ్బాయిలాగా అనిపిస్తారు. ఎందుకంటే ఆయన చేసే సినిమాలు అవ్వచ్చు, ఫ్యాన్స్ని రిసీవ్ చేసుకునే విధానం అవ్వచ్చు, ఈవెన్ సినిమా టైటిల్ కూడా అలాగే ఉంటుంది. కానీ ఈ మధ్య కొంచెం స్పైసీ యాడ్ చేశారు. ఎప్పుడు ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫ్యామిలీ ఓరియంటెడ్తో పాటు కొంచెం స్పైసీ యాడ్ చేశారేమో అనిపిస్తుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కిరణ్ అబ్బవరం గారిని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు కే ర్యాంప్ టీమ్. హలో అండి కిరణ్ అబ్బవరం గారు. హలో అండి యుక్తి గారు. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. రైట్, మేము దసరా పండుగ శుభాకాంక్షలు అని చెప్తున్నాం, కానీ మీరు మాత్రం దీపావళికి వస్తున్నారు. దీపావళి సెంటిమెంట్తో వస్తున్నారా ఏంటి అసలు? కైండ్ ఆఫ్ అనుకోవచ్చు. హ్యాపీ లాస్ట్ దీవాళికి అందరూ ప్రేక్షకులందరూ కా సినిమా చాలా పెద్ద హిట్ చేశారు. ఇది కే ర్యాంప్ అనేది ఇంకా మంచి ఎంటర్టైనర్, ఇంకా ఫ్యామిలీ అందరూ కూర్చొని నవ్వుకునే సినిమా. సో పండగ సీజన్లో బాగుంటుందని చెప్పి కాన్షియస్గా ముందు నుంచి సినిమా షూట్ స్టార్ట్ చేసేటప్పటి నుంచి ఇది దీవాళికి ల్యాండ్ చేద్దామని ప్రిపేర్ చేసింది. అసలు మీరు ఎంతవరకు సెంటిమెంట్స్ని నమ్ముతారు? ఎందుకంటే కే మూవీ కూడా దీపావళికే వచ్చింది. సో ఇప్పుడు కూడా కే ర్యాంప్ దీపావళికే వస్తుంది. సో ఎంతవరకు లక్షి బాంబులాగా వెళ్ళటానికి రెడీగా ఉన్నారు? మోర్ దెన్ సెంటిమెంట్ అంటే ఏంటంటే పండగ సీజన్లో ఫ్యామిలీ అందరూ థియేటర్కి వెళ్తారు. ఇక్కడ సాఫ్ట్వేర్స్ కానీ జాబ్ చేసే వాళ్ళందరూ ఊర్లోకి వెళ్తారు. ఇంటికి వెళ్ళినప్పుడు పండగ పాటు ఇంట్లో వాళ్ళందరినీ సినిమా థియేటర్కి తీసుకెళ్తారు కదా. సో ఒక ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పుడు చాలా బాగుంటుందని కాన్షియస్గా తీసుకున్నాను. Is this first movie? No, this is my third film. How about you? Very curious that how people going to receive it. So far the response has been great. People have been giving so much love, and I hope that continues. ఎంతవరకు ఓన్ చేసుకున్న తెలుగు పీపుల్? You did 2 films in Telugu. No, they have been giving me so much love. 100% they have been giving me so much love. This is something different I have done, and I just hope they take it in a very positive, in a nicer way, like how they have been taking me. కిరణ్ అబ్బవరం 11th మూవీ రైట్? Yes, 11th film. సో సీనియర్ యాక్టర్, Yes. ఎంత కంఫర్ట్ గా అనిపించింది? He made me very comfortable. He's very humble and very like gentleman, and like before the film started we spent some time on workshops and all. So that time only we became friends, and he made me very comfortable on set, and he always made sure that if I need anything that he's there. I mean, he always says that don't hesitate if you need anything, any help, or yeah, I'm like he's there. మీరు 11th మూవీ కదా, ఇప్పుడు వరకు ఒకలాంటిగా మాకు సెట్ చేస్తూ వచ్చారు. కిరణ్ అబ్బవరం అంటే ఇంతకుముందు నేను ఇంట్రోలో చెప్పినట్టు మా ఇంట్లో అబ్బాయి, మా ఇంటి పక్కింటి అబ్బాయి అన్న ఫీల్ వచ్చింది. ఇప్పుడు ఎందుకు కొంచెం రొటీన్ అనిపించడం వల్ల కొంచెం స్పైసీ యాడ్ చేశారు అనుకోవచ్చా? లేదండి, ఎప్పటికీ మీ ఇంట్లో అబ్బాయే. ఏంటంటే వీడు కొంచెం తుంటారు అబ్బాయి, వీడు కొంచెం తుంటది, కొంచెం బాగా డబ్బులు ఉన్నాడు, చిల్లరగా బిహేవ్ చేసే ఒక క్యారెక్టర్. సో అలా కైండ్ ఆఫ్ వీడి సిచ్యువేషన్ సినిమాలో చాలా డిఫరెంట్గా ఉంటాయి. వీడుకున్న ఫస్ట్రేషన్లో మాటలు అనేది చాలా బేసిక్ థింగ్స్, కానీ సినిమాలో ఏముండదండి, చాలా పద్ధతి. సినిమా చేసిందే ఇట్స్ లైక్ ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ దాని మీద సినిమా క్లోజ్ అయ్యే టైంకి అందరూ అది ఫీల్ అవుతారు. ప్రతి ఇంట్లో తుంటరి పిల్లలే ఉంటారు. టీనేజ్లో కొంచెం తుంటరిగానే యాక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా బీటెక్ అయిపోయిన తర్వాత కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ టీజర్ చూసినప్పుడు నాకు ఆ ఫీల్ కలిగింది. అంటే కొంచెం ఆ తుంటరి వేషాలు వేస్తూ కొంచెం మెంటల్ కైండ్ ఆఫ్ అమ్మాయిలతో తిరుగుతూ అది చేస్తూ ఆ తర్వాత కొంచెం ఆ మెచ్యూర్డ్కి వచ్చిన తర్వాత పేరెంట్స్కి హెల్ప్ చేసుకుంటూ కొంచెం అదంతా డిఫరెంట్గా అనిపిస్తుంది. అది కనిపించింది టీజర్లో, నిజమేనా? నిజమే అండి, అది ఉంటుంది అంతా. కొంచెం అంతా చాలా వైబింగ్ కైండ్ ఆఫ్ ఫిలిం, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. మీరు ఇంత సైలెంట్గా సాఫ్ట్గా ఉన్నారు, మీరు నిజంగా తుంటరి పిల్లలేనా? అంటే సైలెంట్గా అంటే చూడటానికి అట్లా అనిపిస్తుంది. మీరు చదువుకునే టైంలో తుంటరిగా ఉండేవాళ్ళ? కొంచెం తుంటరిగా ఉన్నాను. ఇట్లయితే ఉండరు, ఇలా అయితే ఉండను, తుంటరిగా ఉన్నాను. ఇప్పుడు హీరో కాబట్టి అట్లా మెయింటైన్ చేస్తారంటారా? చెప్పండి జైన్ గారు, జైన్స్ నాని గారు, అసలు రెండు నాకు ఏదో డిఫరెంట్ గా పేరు అనిపిస్తుంది. ఏమన్నా ఈ స్క్రీన్ మీదకి అట్లా పెట్టుకున్నారా? అసలు మీ పేరే జైన్స్ నాని? స్క్రీన్ నేమేనా? అసలు పేరేంటండి? న్యూమరాలజీ ప్రకారం అది పెట్టాల్సి వచ్చింది. అసలు పేరు నాని అనే చిన్నప్పటి నుంచి అందరూ పిలుస్తూ ఉంటారు. ఇది ఫస్ట్ మూవీ, ఫస్ట్ ఫిలిం. కిరణ్ అబ్బవరం గారు అంటే 11th మూవీ. ఎప్పుడు కొత్త డైరెక్టర్స్, అసలు కిరణ్ అబ్బవరం మూవీ వస్తుంది అంటే ఈసారి ఎటువంటి డైరెక్టర్ని తీసుకొస్తారా అని చూస్తూ ఉంటారు. సినిమా ఎట్లుంటుంది తర్వాత సంగతి, అసలు డైరెక్టర్ ఎవరు అన్న ఆ క్యూరియాసిటీ అయితే సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది. సో మీకు ఎలా అనిపించింది?
ఏదండి అంటే కిరణ్ అబ్బవరంతో చేస్తుంటే ఎట్లా అనిపించింది? మీ ఫస్ట్ మూవీ కదా, అమ్మో అంత సీనియర్ యాక్టర్ కదా, అన్ని టెన్షన్ అట్లా అనిపించిందా? టెన్షన్ ఎప్పుడూ ఉంటుందండి. అంటే డెఫినెట్లీ ఆ రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉంటుంది సినిమా అన్నప్పుడు. మోర్ ఓవర్ ఎంత టెన్షన్ పడుతున్నా పక్కన ఆయన ఉన్నారు కాబట్టి కూల్గా చేసుకుంటూ వెళ్ళిపోయాం ఈ ఫిలిం. అసలు ఆ డైరెక్టర్స్ని కంఫర్టబుల్ పెట్టడంలో ఇంకా అన్న తర్వాత ఏమో నాకు తెలిసిన సెటప్లో. ఏనా సినిమా చూసింగ్ అనేది చాలా డిఫరెంట్గా, చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు అని అనిపిస్తుంది. ఈవెన్ సినిమా టైటిల్ గానే చూసిన తర్వాత కానీ ఏమన్నా హెల్ప్ చేశారా మూవీస్లో, ఇలా మార్చుదాము అది ఇది అని ఏమన్నా సజెషన్స్? ప్రతి సినిమాకి డిస్కషన్స్ ఉండేవి కానీ ఇలా ఉంటే బాగుంటుందని చెప్తారు, చేయడం చేయకపోవడం మా కాల్ అవుతుంది అంతే తప్ప మార్చడం అలా. ఎంత కంఫర్ట్ ఇచ్చారంటే ఏం చెప్తారు? ఒక డెబ్యూ డైరెక్టర్ ఇంత కంఫర్టబుల్గా మారుతున్నానంటే మీకు అర్థం లేదు ఎంత కంఫర్ట్గా లేరు, అందుకనే చెబుతున్నా. అంటే నా బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు ఊగుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి తీసుకున్నారు స్టోరీ? ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఇది రియల్ స్టోరీయా ఏంటి చెప్పండి. చిన్న క్యారెక్టర్ చూసి ఇన్స్పైర్ అయ్యండి, దాని నుంచి చాలా ఫన్ వస్తుంది అని చెప్పి. అన్న ఎస్ఆర్ గణప మూవీ నాకు బాగా ఇష్టం, అలాంటి వైబ్ మళ్ళీ తీసుకురావాలని వాంటెడ్లీ క్యారెక్టర్ డిజైన్ చేసిన ఫిలిం. అంటే కేరళ బ్యాక్డ్రాప్ ఉంది మూవీ? అవును, కేరళ. అక్కడ నుంచి వచ్చిన స్టోరీ లేకపోతే ఇక్కడ నుంచి తీసుకెళ్ళాం మీ కలిపేశారా? లేదండి, ఇక్కడ నుంచి ఫ్రెష్నెస్ విజువల్స్ యాడ్ అయితే బాగుంటుంది. ఎంతసేపు ఎందుకు మాట్లాడింది తెలుసా? మీరు ఇంకా ఏమైనా మాట్లాడతారు, ఏమైనా ట్రై చేస్తున్నా హీరో ఉంచుకొని మీతో ఎందుకు మాట్లాడుతున్నారు మీకు అర్థమైందా? అంటే క్వశ్చన్ బై క్వశ్చన్, అందుకని మీకు గ్యాప్ ఇవ్వకుండా నేను క్వశ్చన్లు అడుగుతున్నాను. జస్ట్ కిడ్డింగ్ అండి, ఏమనుకోకండి. చెప్పండి అండి, ఇప్పటి వరకు మంచి తెలుగు టైటిల్స్ అసలు కిరణ్ అబ్బవరం మూవీస్ వచ్చినట్టే మంచి సినిమా సమ్మతమే, రాజు రాణి, ఎస్ఆర్ మండపం అని. కే ర్యాంప్ అంటే అది బూత్ అనుకోవాలా ఏమనుకోవాలా చెప్పండి? ఏ లేదండి, కే ర్యాంప్ అంటే సినిమా కంప్లీట్లీ వైబింగ్ ఫిలిం. అది కొంచెం ర్యాంపేజ్ మోడ్లో ఉంటుంది. మీకు ఒకసారి సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు అంతా చాలా వైబింగ్గా, ఎంటర్టైనింగ్గా, ఏ సీన్ కానీ డ్రాప్ అనేది ఏమి ఉండదు. సో ర్యాంపేజ్ మోడ్లో ఉంటుంది. అండ్ హీరో క్యారెక్టర్ కుమార్ దీంట్లో. సో కుమార్ అబ్బవరం వాడి పేరు. సో కాబట్టి ఇంకా నాని కే ర్యాంప్ అని పెట్టాడు. కే ర్యాంప్ అంటే కిరణ్ అబ్బవరం అయితే కాదైతే, దాంట్లో క్యారెక్టర్ నేమ్ కుమార్ అబ్బవరం. ఇప్పుడు అంతా బూతు 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 అంటున్నారు, మామూలుగా మాట్లాడుతూ ఉంటారు, అంటే నాలుగు గోళ్ల మధ్య మాట్లాడతారు, పబ్లిక్ లో మాత్రం బూతు మాట్లాడరు. సో దీని గురించి ఎక్కువగా కాంట్రవర్షియల్ వస్తుంది. మీకు ఏమనిపించింది? అంటే యూట్యూబ్ లోకి సెన్సర్ కట్స్ ఉండదు కాబట్టి హ్యాపీగా రిలీజ్ చేశారు, అది వేరే విషయము. మీకు ఇవంతా వింటున్నప్పుడు నెగిటివ్ వెళ్తుందా అనేది ఏమన్నా అట్లా అనిపిస్తుందా? అదేం లేదండి, దాన్ని చాలా పాజిటివ్ గా తీసుకున్నారా? ఏమన్నా సినిమా ఏమన్నా మేము చెప్పిన కంటెంట్ కానీ సినిమాలో చూపించింది కానీ ఏదన్నా కొంచెం అలా ఉంది అంటే మేమే ఆలోచిస్తాం ఎలా తీసుకుంటారు ఏంటి అని. మేము చెప్పాలనుకున్నది ఒక జెన్యూన్ ఎమోషన్. సో ఒక క్యారెక్టర్ తాలూకు ప్రవర్తన అన్నదే మేము ఏదో టీజర్లో గ్లిమ్స్లో ఒక 2 డైలాగులు వచ్చాయంతగా తప్ప అసలు సినిమాలో చాలా జెన్యూన్ కంటెంట్ ఉంటుందండి. మేము అసలు దాని గురించి పట్టించుకోవట్లేదు. నెగిటివ్ వస్తున్నా కానీ పట్టించుకోవట్లేదు. ఎందుకు అంటే ఇది ఓన్లీ టీజర్ వరకే, అంతే. సినిమా మొత్తం మాత్రం ఇదేం అస్సలు ఏముండదు. ఎవరిని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది అంటారు ఈ మూవీ? అంటే ఏ కైండ్ ఆఫ్ బేసిక్గా సెంట్రిక్ పాయింట్ యూత్ ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. సెంట్రిక్ పాయింట్ ఈస్ కంప్లీట్లీ యూత్. మీకు టీజర్ గ్లిమ్స్ అదంతా చూస్తే అర్థమవుతుంది. బట్ మేము కోర్ ఎమోషన్ ఒకటి చెప్దాం అనుకున్నాము, మాకు తెలిసి మేము ట్రైలర్లో కూడా చెప్పం అది. సో మూవీలో కంప్లీట్లీ ఇట్ విల్ బి లైక్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైన్. ఫ్యామిలీని మాత్రం ఎప్పుడు ఎక్కడ మీరు మిస్ చేసిన ఫీలింగ్ అయితే లేదు. అంటే ఇప్పుడు వరకు ఓరియంటెడ్ వచ్చింది, ఇప్పుడు కొంచెం స్పైసీగా అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళని మిస్ చేసి ఫ్యామిలీ అంతా కూర్చొని చూడొచ్చా? మరి పండగకు వస్తుంది కదా, అంటే ఇట్లా చిన్న చిన్న బూతు పదాలు, చిన్న బూతు కాదులే పెద్ద బూతులే లేదా దాన్ని ఒకవేళ ఎలాగో సెన్సార్లో చిన్న ఇబ్బందికరంగా ఉన్నట్టు ఒకటి రెండే నాకు తెలిసి సినిమాలు ఏమీ లేవు. బట్ పండగకు వస్తున్నామంటేనే ఫ్యామిలీ అందరినీ చూడడానికే వస్తున్నాం ఆ సీజన్లో. ఇట్స్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇప్పుడు మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నట్లు యూట్యూబ్లో అయితే చల్తా, ఇప్పుడు ఒకవేళ రేపు సెన్సర్ కట్లో ఏ సర్టిఫికేట్ వచ్చింది అనుకోండి, ఎట్లా? ఏ లేదండి, అంత అసలు నేను చెప్తున్నా 1-2 డైలాగులు అసలు ఏమీ లేవు సినిమాలో. మీకు రేపు ట్రైలర్ వచ్చినప్పుడు అర్థమవుతుంది. పాటలు చూసారు, 2 పాటలు మీకు ఏమైనా అనిపించింది అలా? అవును, ఫిలిం ఒక వైబ్ అనిపిస్తుంది. అవన్నీ ఏం లేదు, 1-2 డైలాగులు ఏవో ఉన్నాయి, అవి కూడా నాకు తెలిసి బీప్లోకి వెళ్ళిపోతాయి.
సో నాకు తెలిసి థియేటర్లో ఆ సిచ్యువేషన్లో ఆడియన్స్ నవ్వుతారు దానికి, వాడికి ఉన్న సిచ్యువేషన్లో ఉన్న ప్రాబ్లంలో. అప్పుడు కానీ వాడు పద్ధతిగా మాట్లాడితే ఆడియన్సే ఒప్పుకోరు. అలా మాట్లాడితేనే అవును కదా వాడి సిచ్యువేషన్లో అలాగే రియాక్ట్ అవుతాం కదా అన్నది కనెక్టివిటీ ఉంటుంది. కోపంలో అంతే వచ్చేస్తూ కదండి, ఉంటాయి. చచ్చిపోయే సిచ్యువేషన్ ఆ టైంలో లూడో ఆడతామంటే ఎలా ఉంటుంది. నిజంగా రియల్ లైఫ్ లో లూడోలు ఆడుతూ ఉంటారా? నేను ఆడనండి, ఆడేవాళ్ళని చాలా మందిని చూశాను నేను. ఏ మాటికి చీటికి ఏం చేస్తారంటే లూడో ఆడదామంటే లూడో. మీరు ఆడతారా లూడో? ఎక్కువ ఆడతాను. అది ఇక్కడ వచ్చింది ప్రాబ్లం. ఫస్ట్ సినిమా వచ్చేటప్పుడు చాలా కూల్గా జనాల్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం కంఫర్ట్ జోన్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాము. మీరు ఎటువంటి పెట్టుకొని మైండ్లో ఈ మూవీ చేశారు అనుకోవచ్చు? అంటే ఇది కూడా ఒక ఏమని చెప్పచ్చు, ఈ బూత్ అంటే అసలు నిజంగా అక్కడ బూత్ ఉందా లేదా అని వెళ్ళి చూసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎటువంటి ఎలిమెంట్స్ మైండ్లో పెట్టుకుని ఈ మూవీ చేశారు? యూత్ సెంట్రిక్, మెయిన్ టార్గెట్ యూత్ సెంట్రిక్, అందుకే గ్లిమ్స్ ట్రీజర్ అలానే కట్ చేసాం. ఎవరిని అట్రాక్ట్ చేస్తుంది అని కాదు, ఫస్ట్ మూవీ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులేస్తారు. సో ఎట్లా అంటే ఇప్పుడు ఎనర్జీ ఒకటి ఉంటుంది కదండి, హీరో ఎనర్జీ. ఆ ఎనర్జీని కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా పీపుల్ దాన్ని ఫాలో అవుతారు. అప్పుడు చాలా బిగ్ స్టార్స్ని ఫాలో అయినట్టు అలా అంత ఎనర్జీ ఉన్న ఇప్పుడు నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు అలాంటి ఎనర్జీని ఒకటి చేద్దామని రాసింది కే ర్యాంప్ స్క్రిప్ట్. దీంట్లో మెయిన్ టార్గెట్ యూత్ అట్రాక్ట్ చేసాం, బట్ అలానే అవే ఉండదు. బయటకు వచ్చేటప్పుడు ఎవ్రీ పేరెంట్స్ కనెక్ట్ అవుతారు దీనికి. ఇంత సైలెంట్ గా అనిపిస్తారు, స్క్రీన్ మీద కూడా అంత మంచిగా కనిపిస్తారు. ఇలాంటి వాళ్ళు వేసుకొచ్చి బూత్ మాటలు అనిపించచ్చా అండి? చెప్పండి అసలు. మీరు చూసిన కిరణ్ అన్న వేరు, నేను చూసిన కిరణ్ అన్న వేరు, మీరు చూసిన కిరణ్ అన్న వేరు. సో అందుకని అంటే ఆ మూవీలో కిరణ్ అబ్బవరం కాకుండా వేరే వాళ్ళని మనం ఊహించుకోలేమా? ఇంపాసిబుల్. మీకేమనిపించలేదా అండి అసలు? నేను ఇప్పుడు దాకా జనాల మైండ్లో ఒకలాంటి సీడ్ వేసాను, నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నారు అట్లా మీరేం అనలేదా? మీకు ఏ విధంగా నేరేట్ చేస్తారు? లేదండి, అంటే నాని నాకు తెలిసి మోర్ ఆఫ్ నా వర్క్ కానీ ఫస్ట్ నుంచి అవన్నీ అబ్జర్వ్ చేసాడంతా. బయట ఏమనుకుంటున్నారు, నాలో ఏం మిస్ అవుతున్నాయి, క్యాజువల్గా అందరూ కూర్చొని మాట్లాడేటప్పుడు కిరణ్ ఇది చేస్తే బాగుంటుంది కదా, కిరణ్ ఎందుకు ఇవన్నీ చేయట్లేదు, ఇవన్నీ అబ్జర్వ్ చేసే నా దగ్గరికి ఫస్ట్ వచ్చినప్పుడు నాని కథ చెప్పి అన్న ఇవన్నీ చేస్తే బాగుంటుందేమో అన్నాడు. అవి నాకు ఇష్టం, అవి ఎనర్జీ అన్నది చేసేది. ఎందుకో చేయలేదు సంథింగ్. ఈ సినిమాలో మా ఇద్దరిది వర్కౌట్ అయింది బికాజ్ ఆఫ్ నాని. మనోడు ఇచ్చిన కంఫర్ట్ అనుకోండి, మనోడితో కొంతమందితో మనం ఉన్నప్పుడు తెలియకుండానే మనం ఎక్స్ట్రావర్ట్ అయిపోతాం, తెలియకుండానే చాలా హ్యాపీగా ఉంటాం. వాడితో ఉన్నంతసేపు ఇంకా ఉండాలి, మాట్లాడాలి, సరదాగా నవ్వాలి అని. సో నానితో నాకు ఆ వైబ్ సెట్ అయింది. నాని అది రేపు మీకు స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. మీ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ ఉంది, వెయిటేజ్ లైక్? Yeah, I mean it's important because it's a twist in the film. That is the twist in the film, my character. And I can't wait people to watch it. I mean, దసరా పండుగ మీరు సెలబ్రేట్ చేసుకుంటారా? yes, we do, but not like too much also. It's like, okay, Diwali is the biggest celebration at my home, not Dasara. Dasara is like little bit puja we do, and మీరు పూజ చేస్తారా? my family is very religious, so they do a lot of puja, and a lot of food. Yeah, that's it. మీరు దసరా పండుగ అంటే మీకు ఏం గుర్తొస్తుందండి? నాకండి దసరా మా సైడ్ ప్రొద్దుటూరు చాలా బాగా చేస్తారు. ప్రొద్దుటూరుకి వెళ్తాను, ప్రొద్దుటూరులో ఎంజాయ్ దసరా. మీకు ఈ సినిమాలో క్యారెక్టర్స్ కూడా చాలా మంచి మంచి సీనియర్ ఆర్టిస్టులు ఉన్నట్టు అనిపిస్తుంది. నరేష్ గారు అవ్వచ్చు, సాయి కుమార్ గారు ఫస్ట్ టైం కదా సాయి కుమార్ గారితో చేసింది? సెకండ్ టైం అండి. అవును కదా, సెకండ్ టైం. సో మెయిన్ నరేష్ గారితో ఎక్కువగా మొన్న నిన్న ప్రెస్ మీట్ అయ్యి చూసినప్పుడు ఆయన ఎక్కువ కామెడీ రోల్ లాగా అనిపిస్తుంది, అంతేనా? లేకపోతే ఫాదర్ క్యారెక్టర్? లేదండి, మా మామ క్యారెక్టర్ చేస్తున్నారు. తను చాలా చిల్గా, వెరీ ఫన్నీ, అలాంటి ఒక క్యారెక్టర్. ఈవెన్ వెన్నెల కిషోర్ కూడా ఉన్నారు కదా? ఉన్నారు, వెన్నెల కిషోర్ గారు. సో మొత్తం ఎక్కువ కామెడీ యాంగిల్ ఎక్కువగా అనిపిస్తుంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అండి సినిమా అంతా. మొత్తం హ్యాపీగా నవ్వుకోండి, సరదాగా వచ్చి. సో మీ ఆ కాన్ఫిడెంట్ చూస్తే నాకు అదే అనిపిస్తుంది. లేదు, వెరీ కాన్ఫిడెంట్ అండి. మీరు హ్యాపీగా థియేటర్కి వెళ్ళి కేరమ్ సినిమాని గోల్గా ఎంజాయ్ చేయండి. ఎందుకని మళ్ళీ ఇంకోటి కూడా సినిమా ఉంది, మినిమం బడ్జెట్ మూవీస్ తీస్తారు, అంటే తక్కువ బడ్జెట్తో ఎక్కువగా కొలగొట్టాలని చూస్తున్నారా కలెక్షన్స్? ఏంటి అసలు మీ వ్యూ ఏందో చెప్పండి అసలు. అలా ఏ లేదండి, మనకు ఆ కథకి ఎంత అవసరం, ఈ కథకి ఎంత బడ్జెట్ అయితే అవసరం అనేది అది ఒకటి ఉంటుంది. బట్
ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్ నవేడేస్. వాళ్ళకి ఎంత బడ్జెట్ ఏంటి అనే దానికన్నా వాళ్ళకి నచ్చి కనెక్ట్ అయ్యి ఈ సినిమా చూడొచ్చురా అనే వైబోలు ఏర్పడితే వాళ్ళు ఏ సినిమాకి 100 కోట్లు ఇస్తున్నారు కూడా తెలియట్లేదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ కంటెంట్ అండి. కానీ ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఆఫ్టర్ కరోనా అందరూ ఓటీటీ వైపే చూస్తున్నారు. ఇంకేముంది 1 మంత్ ఉంటే ఓటీటీలోకి వచ్చేసింది కదా, ఇప్పుడు థియేటర్స్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని ఆ కైండ్ ఆఫ్ ఆలోచనతో ఉన్నారు. ఏం చెప్తారు, మీకు ఇది ఇబ్బందికర పరిస్థితి కాదా? ఏం లేదండి, అంటే కంప్లీట్ నాకు అర్థమైనంత వరకు ఏంటంటే వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూడడానికి రెడీగానే ఉన్నారు. బట్ దేర్ సెలెక్టివ్ మూవీస్, ఏ మూవీస్ థియేటర్లో చూడాలి, ఏ మూవీస్కి వెళ్ళొద్దు. అండ్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే దే ఆర్ నాట్ ఈజీగా ప్రతి ఒక్క సినిమా చూసేద్దాంలే అనే జోన్లో లేరనిపిస్తుంది. సినిమా బాగుండి వాళ్ళకి టీజరో ట్రైలరో కనెక్ట్ అయ్యి, లేదా మౌత్ టాక్ వచ్చి, లేదా వాళ్ళు ఫాలో అయ్యే రివ్యూ బాగుందని చెప్పి, ఇవన్నీ దాటితే వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు. సినిమా చాలా బాగుంది అని అంటే మిస్ అయితే అవ్వట్లేదు, దేర్ వాచింగ్. కాలాంటి మూవీ వచ్చిన తర్వాత కే ర్యాంప్ లాంటి మూవీస్ని ఎంతవరకు తెలుగు పీపుల్ మన వాళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనుకోవచ్చు మీరు? ఎందుకు చేయరండి, అంటే కే ర్యాంప్ ఇస్ ఎ కంప్లీట్ ఎంటర్టైనర్. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీ అందరూ కూర్చొని నవ్వుతారు, సరదాగా చూసే సినిమా. నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి ఇలాంటి కోలోనే ఉంటుంది తప్ప సినిమా మరి ఏమి ఉండదు. సో హ్యాపీగా ఫ్యామిలీ అందరూ వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. కిరణ్ అబ్బవరం గారి చెప్పంగలోనే ఓకే చెప్పారా మీరు? ఫస్ట్ నెరేషన్లోనే ఓకే అయింది. కథ మీద డెవలప్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ప్రాపర్ మొత్తం అయిన తర్వాత ఇంకొకసారి విని కాల్ తీసుకున్నారు. ఎంత టైం తీసుకున్నారు? 1 year. కథ ఓకే చేయడానికి 1 year తీసుకున్నారా? కథ ఓకే చేసినప్పటి నుంచి ఫిలిం స్టార్ట్ అవడానికి 1 year. ప్రొడ్యూసర్ని కూడా కిరణ్ అబ్బవరం గారే చూస్ చేశారు విన్నాం, అవునండి. నిజమేనా? అవునండి. ఏం చెప్తారండి మీరు? మొత్తం నిజమే అండి, నిజమే కదా. అది నిజమే అండి. ఆ తర్వాత మూవీలో చూస్తుంటే ఈ మధ్య ఓటీటీ అంటే థియేటర్కి వెళ్ళి చూడపోయినా కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసరికి మలయాళం ఆ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీస్ని చాలా మంది జనం ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సో జనాలకి ప్రస్తుతానికి ఏది నచ్చుతుందో ఆ పాయింట్ పట్టుకున్నారు అనుకోవచ్చా? అది ఆ టీజర్లో చూశాను. జనాలకి ఇప్పుడు కొంచెం రిలేటబుల్ క్యారెక్టర్స్, చాలా లైట్ హార్టెడ్ ఫన్ ఉంటే ఎంజాయ్ చేస్తున్నారు. కే ర్యాంప్లో అవన్నీ పుష్కలంగా ఉంటాయండి. నెక్స్ట్ ఏంటి మీ ప్లాన్స్? అంటే నెక్స్ట్ మూవీస్ ఏంటి? I can't reveal right now. రైట్ నా? Yes. ఆల్రెడీ అంత పెద్ద మూవీస్ No, I mean the film. ఆల్రెడీ because- ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారా? Yeah, I have a project, but I can't reveal it. They have made me sign an NDA, non-disclosure agreement. కో యాక్టర్స్ కూడా చెప్పకూడదా? ఆల్రెడీ యాక్ట్ చేస్తున్నారా? జరుగుతుందా, వర్క్ జరుగుతుందా? No. That has not started. The shoot has not started yet. ఓకే ఓకే, ప్రాసెస్లో. Yeah, it's the pre-production. మీకు ఎంత కంఫర్ట్ ఉందండి? ఎందుకంటే ఫస్ట్ ఇది సెకండ్ మూవీ కదా, తను ఎలా యాక్ట్ చేసింది అంటే తను కూడా చాలా చాలా వెయిట్ ఉన్న lengthy, క్యారెక్టర్, అవును. చాలా అంటే ఇంటర్వెల్ సీక్వెన్స్, అంత లాంగ్ సీక్వెన్స్ ఒక సింగిల్ టేక్లో చేయడం అన్నది వెరీ మేము చూసినప్పుడు సర్ప్రైజ్ అయ్యామండి. అసలు ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఏదో హీరోయిన్ అని. ఇప్పుడు హీరో క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్, హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే తన క్యారెక్టరేషన్ చుట్టే తిరుగుతుంది తర్వాత అంతా మూవీ. సో షీ పర్ఫార్మ్ రియలీ నైస్. ఫ్యామిలీ గురించి మాట్లాడితే అను అబ్బవరం ఎలా ఉన్నారు? బాగున్నాడు. ఎంత ఏజ్? ఇప్పుడు 4 months అండి. నెక్స్ట్ మూవీస్ ఏంటండి మీ? రిలీజ్ అయ్యాక ప్లాన్ చేసుకోవాలి. ఇంతవరకు ఇంకా ఏం ప్లాన్ లేదు. లేదు. మీది ఇంకా చెన్నై పట్నమా ఇంకోటి ఏదో మూవీ వస్తుంది ఒకే టైంలో, అసలు ఇన్ని ఎట్లా చేస్తున్నారండి? ఇంకో చెన్నై లవ్ స్టోరీ. చెన్నై లవ్ స్టోరీ. ఇప్పుడేమో మలయాళం, తర్వాత చెన్నై. ఏంటి అసలు ఈ ప్లానింగ్స్ ఏంటి అసలు? లేదండి, అంటే టైటిల్స్ అలా కథ అక్కడ జరుగుతుంది అలా ఉందండి. ఏం చెప్తారు ఫైనల్గా? సినిమా చూడండి, కే ర్యాంప్ సినిమా ఆబ్వియస్లీ చూస్తారు. మీరు ఈ రేంజ్ లో చెప్పిన తర్వాత ఖచ్చితంగా చూస్తారు. మీరు ఖచ్చితంగా వచ్చి ఎంజాయ్ చేస్తారు. మీకు కావాల్సిందంతా ప్లేట్ ఫుల్ గా ఉంటుందా? అన్నీ ఉంటాయండి. ఇంకా అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. కే ర్యాంప్ సినిమా ఖచ్చితంగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. మీ ఫ్యామిలీ అందరూ కలిసి థియేటర్కి వెళ్ళి మంచిగా సరదాగా 2 గంటల పాటు నవ్వుకొని ఇంటికి వెళ్ళే సినిమా, మళ్ళీ చూడాలనిపించే సినిమా. మిస్ అవ్వద్దండి, ఈ పండగ సీజన్కి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. సో ఇంటిల్లిపాది సినిమాకి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఫస్ట్ మూవీతో వస్తున్నారు, ఇది పెద్ద కాంపిటీషన్ అనిపించట్లేదా? ఆ టైంలో ఒక 2-3 మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నాయేమో కదా మేబీ? అంటే కాంపిటీషన్ డెఫినెట్లీ ఉంటుంది, కానీ ఇప్పుడు మా ఫిలింతో అది కూడా హిట్ అవ్వాలి, డెఫినెట్లీ హిట్ అవుతుంది. అఫ్ కోర్స్ హిట్ అవ్వాలని మనం మాట్లాడుకుంటాం, కానీ వాళ్ళకన్నా మాది కొంచెం ఇంకా బాగుండాలనుకుంటాం. డెఫినెట్లీ ఉంటుంది, డెఫినెట్లీ. మీకేం అట్లా అనిపించట్లేదు, టెన్షన్ అనిపించట్లేదా? ఇన్ని వస్తున్నాయి మూవీస్. నాకు ఏ టెన్షన్ లేదండి. నాకు
అసలు ఇంత కూల్గా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారండి అసలు నాకు అర్థం కావట్లేదు. టెన్షనే లేదండి, వెరీ వెరీ హ్యాపీ విత్ కేరామ్. సినిమా ఏం జరగబోతుంది అన్నది నాకు తెలుసు, సో అందుకే చాలా హ్యాపీ. అందుకని ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారా? కాన్ఫిడెంట్గా ఉన్నాను. ప్రతి ఎగ్జామ్ కూడా మనం టెన్షన్ పడుతూ ఉంటాము. ఇప్పుడు 11th ఎగ్జామ్ అన్నట్టు కదా, 11th మూవీ కాబట్టి అది కంటిన్యూ అంటే ఏముందిలే 10 మూవీస్ చూసాం కదా, 11వ మూవీ కూడా ఇంతే ఉంటుంది అని అనుకుంటున్నారా? ఆ లోపల టెన్షన్ ఉండి పైకి మాత్రం చాలా ధైర్యంగా ఉన్నారా? అలా తెలిసిపోద్దండి మీకు మొహం మీద. ఒకవేళ సినిమా బాగాలేక ఇది ఏమవుతుందో అని చెప్పే విధానం ఒకటి, కాన్ఫిడెంట్గా ఉండి చెప్పే విధానం ఒకటి మీకు ఈజీగా తెలిసిపోద్ది. సో కేరామ్కి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఫైనల్గా ఏం చెప్తారు తెలుగు ఆడియన్స్కి, తెలుగు పీపుల్కి? తెలుగు నేర్చుకుంటారా నెక్స్ట్ మూవీ వచ్చేసరికి? Yes, by next movie, I hope I am very perfect in Telugu. But at this point, please, guys, our movie is releasing on October 18th. This Diwali, please enjoy our film. It's a completely stress buster. Go with your family and happy Dussehra. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని అనుకుంటున్నాము. టీజర్లో చూస్తేనే బూతులు అనిపిస్తుంది, తర్వాత ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని కూడా మేము వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ నెగిటివ్ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది తుడిచిపెట్టకపోద్దని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, ఎందుకంటే మీ యాటిట్యూడ్ అది అనిపిస్తుంది. ఆ హిట్, ఆ ఫీల్ అయితే, ఆ వైబ్ అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. Thank you so much. ఇది కేరామ్ టీమ్తో స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.